అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరి మధ్యలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటున్న అమరావతి అంతఃపురం కథలను మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. అమరావతి చంద్రన్న కథలు, చంద్రకోట రహస్యాలు, ఒక కోట కాదు పలు పలు ప్రదేశాల్లో వారు నిర్మించుకున్న రాజ్య ప్రసాదాలను ఈ రాష్ట్ర ప్రజలకు వివరించాలని మీ ముందుకు వచ్చాం. ఎదుటి వారిపైన దుష్ప్రచారం చేస్తూ తాను మాత్రం శుద్ధపూసలాగా కబుర్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో బాగా అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ప్రత్యక్షంగానే ప్రజలందరికీ కనపడుతున్న 2 ఎకరాలలో ఓ భారీ పార్టీ కార్యాలయం, ఓ మంచి సదుపాయాలతో ఇల్లుని వారు నిర్మించుకున్నారు. వారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు. స్వతహాగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్, స్వచ్ఛమైన డబ్బులతో ఐటీ రిటర్న్స్ కట్టినటువంటి నాయకుడు. ఆయన కట్టిన ఇళ్ల మీద, పార్టీ కార్యాలయం పైన నీచ రాజకీయాలు ఏ విధంగా చేశాడో మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. తాను మాత్రం అక్రమంగా ఆర్జించిన 100 కోట్లతో ఇంద్రభవనాలు, ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఇది ఎవరు చూడట్లేదని, ఇది ఎవరు పట్టించుకోవట్లేదని, మనం ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని కళ్ళు చెదిరేలా భవంతులు నిర్మించుకుంటున్నాడు. తాజాగా అమరావతిలో మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు కదండి, ఆయన మాత్రం కేవలం 5 ఎకరాలలో మాత్రమే ఓ చిన్న ఇంటిని కట్టుకుంటున్నారు. దాని విస్తీర్ణం 5 ఎకరాలు. జూబ్లీహిల్స్ లో ఇంద్రభవనం కట్టుకున్న, కరకట్టపై అక్రమ కట్టడంలో 10 సంవత్సరాల పైగా నివసిస్తున్న, కొండాపూర్లో అత్యంత ఖరీదైన సంపన్నులు నివసించే ప్రాంతంలో ఫామ్ హౌస్ కట్టుకున్న, ఇప్పుడు వెలగపూడిలో కోట్లాది రూపాయలతో మహాపాలెస్ కట్టుకుంటున్న ఆయన మాత్రం గురి కింద సామెతలాగా ఉంటాడు. తన నలుపు ఎవరికీ తెలియదు, ఇది ఎవ్వరికి జనాలకు అర్థం కాదు. తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఓ జూబ్లీహిల్స్ ఇల్లు, ఆ ప్రాంతం యొక్క ఖరీదు, గజం ఖరీదు, కట్టడానికి నిర్మాణమైన ఖరీదు ఆయన 2019లో 2014లో ముఖ్యమంత్రి కాకన్న మునుపు ఆ ఇంటి పరిస్థితి, 2019లో వారు ముఖ్యమంత్రి అయిన తదుపరి, 14లో ముఖ్యమంత్రి అయిన తదుపరి ఆ ఇంటిని ఏ విధంగా మార్చేశాడు, ఆ ఇంటి ఫ్లోరింగ్ కి వాడినటువంటి మార్బుల్స్ యొక్క ఖరీదెంత, గ్రానైట్ ఖరీదెంత, ఆ ఇంట్లో ఉన్న వస్తువుల విలువెంత, టెర్రస్ మీద విదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కల యొక్క విలువెంత, ఎందుకు ఈ రోజు వరకు ఏ ఒక్కరికి ఆ ఇంట్లో ప్రవేశం లేదు, ఎవరికి జూబ్లీహిల్స్ లో కట్టుకున్న నిర్మాణాన్ని ఎందుకు చూపించట్లేదో మనకు అర్థం కాదు. అమరావతిలో 5 ఎకరాల పైగా సువిశాల విస్తీర్ణంలో మహా ప్యాలెస్ నిర్మాణానికి ఇటీవల చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సహా భూమి పూజ చేశారు. శుభం. అమరావతిలో ఆయన ఇల్లు నిర్మించుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ విడ్డూరం ఏంటంటే, కేబినెట్ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఆహ్వానం లేదు. ఆ ప్రాంతంలో ఆయన ఎక్కడ ఇంటి నిర్మాణం చేసుకున్నారో, ఏ అమరావతి రైతుల కోసం ఏదో చేస్తున్నానని బిల్డప్ చేశాడో ఆ అమరావతి రైతు సంఘానికి ఆహ్వానం లేదు. ఇంకా విడ్డూరం ఏంటంటే, ఎక్కడైతే ఈయన ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడో ఆ ప్రాంతానికి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ దళిత ఎమ్మెల్యేకి ఆహ్వానం లేదు. మమ్మల్ని గుడారాలు కట్టుకున్నాము, గుడారాల్లో వెళుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనుషులు కనపడట్లేదు అని ఎద్దేవా చేశారే. మీకు హెలికాప్టర్ ఎపిసోడ్ చూస్తే ఎందుకు అంత పకడ్బందీగా పోలీసులు వారికి రక్షణ వలయం కల్పించారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రేజ్ ని
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలను మనం అదుపు పట్టలేకపోవడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రక్షణ వ్యవస్థని పటిష్టంగా ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ పాటించింది కాబట్టే తగు విధంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. అది వేరే అంశం. ఈ రోజున నువ్వు మాకు నీతులు బోధించావు కదా, నువ్వు ఈరోజు తెరలు కట్టుకొని నువ్వొక్కడవే నువ్వు మీ భార్య గారు, మీ కుమారుడు, మీ కోడలు గారు, మీ మనవడు మాత్రమే, మీ 5 మంది మాత్రమే కూర్చొని ఎందుకు పూజ చేశారు? ఎందుకు గోప్యంగా ఆ ఇంటిని నిర్మాణ పూజా కార్యక్రమం జరిగింది?